Hi friends, good morning everybody. Welcome to Manoj Vlogs YouTube channel. Today we explore Lulu Market. It was Lulu Market entrance, front decorations, Christmas special. Lulu Market. In front of Lulu Market, there is so many stalls are arranged. There is ice cream shop small. That is ice cream shops Gola. మొత్తం స్టాల్స్ పెట్టేశారు. ఇంకోటి చాలా స్టాల్స్ పెట్టారు. మొత్తం డెకరేషన్ లైటింగ్. లూలు మాల్స్ ఎంట్రన్స్ ఇంకా మేల్స్కి ఫీమేల్. ఇవన్నీ క్రిస్మస్ స్పెషల్ డెకరేషన్ లూలు మాల్లో. మేరీ క్రిస్మస్. లూలు మాల్ హైపర్ మార్కెట్. హైపర్ అంటే ఏం లేదు. హైపర్ అంటే హై కాస్ట్ మార్కెట్, హై వాల్యూ మార్కెట్, మధ్యతరగతోడు కొనలేని మార్కెట్. మేరీ క్రిస్మస్. డెకరేషన్ మాత్రం ఇది అదిరిపోయింది క్రిస్మస్కి. మేరీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అడ్వాన్స్డ్. వరల్డ్ ఆఫ్ హ్యాపీనెస్ లూలు మాల్ హైదరాబాద్. స్టార్తో డెకరేషన్. స్టార్ ఉంది ఇక్కడ. లెటర్ టు శాంతా క్లాస్. ఇక్కడ చూడండి చిన్న బాక్స్ లాగా పెట్టారు. లెటర్ టు శాంతా. ట్రీ చూడండి డెకరేషన్ అసలు చాలా బాగా చేశారు. ఇక్కడ జింక కూడా ఉంది. ఎట్లమ్మా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్టార్, గ్రీన్ స్టార్. ఇంకోండి పైన ట్రీ చూడండి అసలు అది తిరిగిపోయింది డెకరేషన్. లూలు మా డెకరేషన్లో మాత్రం సూపర్ అసలు. చూడండి ఈ బాక్స్, గిఫ్ట్ బాక్స్ ఇట్లా ఓపెన్ చేసినట్టు ఇలా పెట్టారు. లూలు హైపర్ మార్కెట్. వెల్కమ్ టు లూలు హైపర్ మార్కెట్. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇంకా లూలు మార్కెట్లో ఏమైనా చూసేద్దామా? లూలు ఎంట్రన్స్. ఇది వచ్చేసరికి గ్రోసరీ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో. ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా ఆల్ ఇన్ వన్ మార్కెట్. ఇంకా స్టార్టింగ్లోకి వచ్చేసరికి చాక్లెట్స్ పెట్టారు. క్రిస్మస్ కాబట్టి ఎక్కువ షాపింగ్ పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళకి అట్రాక్టివ్గా ముందర చాక్లెట్స్ పెట్టేశారు. ఇంకా డ్రింక్స్ పెట్టారు. తాత కూడా ఉన్నాడు, క్రిస్మస్ తాత, తాత. మొత్తం చాక్లెట్స్, స్వీట్స్ పెట్టారు. చాక్లెట్స్ ఇంకా వరుసగా గ్రాసరీస్, ఆయిల్ ప్యాకెట్స్, ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్, గీస్ 145 రూపీస్. ఓహో, చాకోస్ పిల్లలకి ఇష్టమైనవి చాకోస్. స్టార్టింగ్ ఎప్పుడు మార్కెట్లో ఇలా స్వీట్స్, చాక్లెట్స్ ఎక్కువ పెడతారు. ఇది మార్కెట్ స్ట్రాటజీ. ఇది ఏ మార్ట్లో అయినా ఇంక అంతే కదా. పిల్లలతో వస్తాం, కోర్స్ అందరూ ఫ్యామిలీతో వస్తాం కాబట్టి అందరూ మార్కెట్స్ పెడతారు. ఇంకా క్లీనింగ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, వాషింగ్ ఐటమ్స్. ఫ్రెష్ మార్కెట్. లూలు కిచెన్ బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తం అన్నీ 2000, 1000, 1500 రూపీస్ కేజీ. ఏవో రా నట్స్ అంట 3000 అంట కేజీ. రా బ్రాండ్ నట్స్ రా.
చిన్నప్పుడు అయితే బాదం పప్పు జీడిపప్పు ఇవి తప్ప ఏది తెలిసేది కాదు. ఇప్పుడు ఎన్ని నట్స్ వచ్చాయో. ఏంద్రా ఇన్ని నట్ల టట్టు ఉడిపడేటట్టు ఉంది ఇవన్నీ కొనేసరికి. క్యాషియూ నట్స్ చిన్నప్పుడు ఏం తెలిసింది, ఆ జీడిపప్పు ఒకటి తెలిసింది, క్రిస్మస్ ఒకటి తెలిసింది, ఆ బాదం పప్పు ఒకటి కూడా చాలా తక్కువ. ఆ క్రిస్మస్సే ఎక్కువ తెలిసేది. ఎన్ని ఎన్ని వచ్చినాయి చూడండి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు డాక్టర్లు మధ్యతరగతితో కొనేటట్టు ఉన్నాయా ఈ రేట్లు. ఎన్ని 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 ఎన్నో ఉన్నాయి. అక్క ఏందక్క ఇది ఒక 100 రూపాయలకి ఏమైనా వస్తాయి అది కొనడానికి. ఈ రేట్ల పోట్ల బెల్లంగడ్డలు సైకిల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ జారుడు బండ 5000 ఈ జారుడు బండ. ఉయ్యాల చిన్నపిల్లల సైకిల్స్ ఉన్నాయి. ఓకే, ఇంకో మార్కెట్కి వెళ్ళి చూసుకుందాం. లూలులోనే మళ్ళీ కింద గ్రౌండ్కి వెళ్తున్నాం. ఈ గ్రోసరీస్ అయిపోయినాయి కదా, ఇంకా గ్రోసరీస్ ఇప్పుడు లూలు గ్రోసరీ నాన్ ఫుడ్ బ్యూటీ అండ్ వెల్నెస్. చేపలు 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 రొయ్యలు పీతలు, చేపలు రొయ్యలు పీతలు. అబ్బో సొరచేప కూడా ఉంది ఇక్కడ. మీకు ఏ సొరచేప కావాలి, దేవరాలో వాడిన సొరచేప కావాలా, ఛత్రపతిలో వాడిన సొరచేప కావాలా, చేపలు మొత్తం చేపలే. చేపలు కొర్రమీన్లు ఏంటి, రోహు ఫిష్ పర్ కేజీ 169. ఏదో 549 ఉంది. ఏంటిది లైవ్ ముర్రీ కొరమీన్ అంట, కేజీ 549 రూపీస్. అబ్బో చేపలు మీరు ఇంటికి వెళ్ళి దాన్ని కడిగి దాన్ని ముక్కలుగా కోసి ఇంత కష్టపడే కంటే ఇలా ఆల్రెడీ చేసి ఇక్కడే పెట్టేశారు. ఉప్పు కారం మసాలా మొత్తం దంచి పెట్టారు, ప్యాక్ చేసి పెట్టారు ఫ్రిడ్జ్లో. మీకు ఏది కావాలంటే అలా తీసుకొని ఇలా పెట్టేయడమే. 0.35 grams అండి, 75 రూపీస్. ఏంటో కూడా తెలియట్లా. ఈ మటన్ మేక కాళ్ళు అనుకుంటా, మేక కాళ్ళు. ఏంటి మేక చెవులా. తందూరి చికెన్. అబ్బో మన కోళ్ళు వచ్చినాయి. కోళ్ళు అబ్బో మటనే మెత్తటి మటను గట్టి మటను ఎముకలు. బాబా ప్యాక్ చేసి రెడీగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళి వేడిగా పెనం పెట్టుకొని నూనె మసాలాలు దంచి దీన్ని మంచి బిర్యానీ చేసుకొని దాంట్లో వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా. చికెన్ అబ్బో గిన్నె చికెన్, కొన్ను చికెన్, గిన్నె చికెన్, గొన్నులో చికెన్, నిప్పు కోడి, గిన్నె కోడి, కోడిపెట్ట, అన్ని రకాలు ఉన్నాయి కోళ్ళు. చైనాని మించిపోయేటట్టుంది. కోళ్ళే కోళ్ళు. ఒక్క మనం వెజిటేబుల్స్కి వచ్చేసరికి కూరగాయలండి. కూరగాయలు కాలీఫ్లవర్లాయ్, క్యాబేజ్లాయ్ 24 రూపాయలు కేజీ కాలీఫ్లవర్. ఇక సొరకాయలు వచ్చేసరికి సొరకాయ కేజీ 29 రూపాయలండి. పొట్లకాయ 46 రూపాయలు కేజీ. చిన్న పొట్లకాయ, పెద్ద పొట్లకాయ. గ్రీన్ బనానా అంట 59 రూపాయలు కేజీ. ముల్లంగిలు, మునక్కాయలు, పపాయాలు
కాకరకాయలే, పప్పాయాలే, కాకరకాయలే, పప్పాయలే. ఇవి పెద్ద జామకాయలాగా ఉన్నాయి. పంపుకిన్, గ్రీన్ పంపుకిన్, గుమ్మడికాయలు, చెరుగ్గడ్లు మళ్ళీ వచ్చినాయి ముల్లంగిలు. దోసకాయలు, ఆకుకూరలే. ఇంకా ఆకుకూరలు వచ్చినాయి. ఆకుకూరలు తొందర రండమ్మా. ₹20 కట్ట, ₹20. పుదీనా, కొత్తిమీర, ఆకుకూర, గోంగూర, తోటకూర, ఎర్రకూర, బచ్చల కూర, ఆల్ కూరలు అవైలబుల్ హియర్. ఆరెంజ్ వచ్చినాయి. కమలకాయలే. కేజీ 269. సౌత్ ఆఫ్రికా కమలకాయలే, సౌత్ ఆఫ్రికా ఆరెంజ్లే. కేజీ 300, కేజీ 269. సౌత్ ఆఫ్రికా అంటే 200 అంటే ఇది. సౌత్ ఆఫ్రికా 319. ఈ ప్యాషన్ ఫ్రూట్ అంటే ఇది. చెర్రీస్, న్యూ సీజన్ ఫిష్ అరైవల్, కిస్మిస్లు, గ్రేప్స్, యాపిల్ కాయలు, ఆల్ ప్యాక్డ్ హియర్ అవైలబుల్. ఏంటి వెల్లుల్లిపాయలు, ఇది పుట్టగొడుగులా? ఓకే. చిన్న మొక్కజొన్నలు ఉన్నాయి, తింటావా? డ్రై ఫ్రూట్స్, ఆల్ ప్యాక్డ్ వెజిటేబుల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ లులు మార్కెట్. ఆల్ వెజిటేబుల్స్ హియర్. మీకు ఏది కావాలన్నా ఉన్నాయి ఇక్కడ. రండి, కవర్లో వేసుకోండి, డబ్బులు కట్టండి. 289. యాపిల్ రాయల్, ఇటలీ నుంచి వచ్చాయేమో. యాపిల్ గ్రీన్, యాపిల్ ఫ్రమ్ USA అంట. USA నుంచి యాపిల్స్ వచ్చినాయి. యాపిల్ రెడ్ USA, ₹299 కేజీ. యాపిల్ కానూర్, యాపిల్ రెడ్ టర్రియా, వాటర్ మెలన్, పుచ్చకాయలే. ₹20 కేజీ, ₹20. కానీ ముందే డబ్బులు కట్టాలి. ₹300. ఏంది ప్యాషన్ ఫ్రూటా? ఎంత ప్యాషన్ ఉంది చూద్దాం. చాలా ప్యాషన్ ఉంది దీంట్లో, మన వల్ల కదలే. మస్క్ మిలాన్, ఎంత? ఓన్లీ ₹46. గ్రీన్ యాపిల్, బీర్ ఫ్రూటా ఇది? దీంతో బీర్ చేస్తారా? సౌత్ ఆఫ్రికా నుంచి ఏదో వచ్చింది మళ్ళీ కొత్తగా. డ్రాగన్ ఫ్రూట్స్ వియత్నాం నుంచి వచ్చాయా? నాయనా నిజమేనా రా ఇదే? సౌత్ ఆఫ్రికా ఏంటిది? మిక్స్ యువర్ ఓన్ సలాడ్. మీ సొంత సలాడ్ని తయారు చేసుకోండి. డ్రింక్స్, ఐ థింక్ ఆర్గానిక్ డ్రింక్స్ అనుకుంటాయి. సలాడ్స్ ₹280 ఫర్ కేజీ, చాలా తక్కువ. అబ్బో. పన్నీర్ ఐటమ్స్, పన్నీర్ మంచిది, గుడ్ ప్రోటీన్ పన్నీర్. మిక్స్డ్ సలాడ్స్ తినే వాళ్ళందరూ వచ్చేయండి లులు మార్కెట్కి. మిక్స్డ్ సలాడ్స్ ఆర్ అవైలబుల్. ₹65 అంట, 280 grams. బేకరీ ఐటమ్స్, కేక్స్, పైనాపిల్ కేక్, చాక్లెట్ కేక్, అన్ని కేకులు ఉన్నాయి ఇక్కడ. వచ్చేయండి. బేకరీ ఐటమ్స్, ఎగ్ పఫ్, కర్రీ పఫ్, బిస్కెట్లు, చాక్లెట్లు, కేక్స్, క్రిస్మస్ కేక్స్. ట్రెండ్స్, ఉమెన్స్ సేల్స్, ఫ్యాషన్ 50%. ఐ టాక్ అబౌట్ ద మార్కెట్ 99. ఈ మార్కెట్ 99 అంటే చిన్న లాజిక్ చెప్తాను చూడండి. మార్కెట్ 99 అంటే జస్ట్ మార్కెట్ 99. మీరు బయట నుంచి చూసేసరికి మార్కెట్ 99 కదా, ₹99 అనుకో లోపలికి వెళ్తారు. ఒకసారి లోపలికి వెళ్తా తెలుస్తుంది అది 99 కాదు. మీరు ఏది కొనో దాంట్లో 9 అనేది కామన్గా ఉంటుంది. అది 999 అయినా, 499 అయినా, 599 అయినా, 49 ఏదైనా 9 కామన్గా ఉంటుంది. అదే 99 మార్కెట్. పెట్టడం చూడండి ఎంత బాగా పెట్టాడు పేరు. మార్కెట్ 99 అని పెట్టాడు. సూపర్ పెట్టాడు నాకు తెలిసి.
చూడండి ఏదైనా ఒక వస్తువు చూసుకొని చూద్దాం. ఇక్కడ ఎక్కువ చిన్నపిల్లలకు కావాల్సినవన్నీ ఉన్నాయి. 99 అనగానే అందరి తాట లోపల ఉన్నవన్నీ 99 ఏదో ప్రతి ఒక్క వస్తువు ఏదో ఏ ప్రోడక్ట్ అయినా 99 రూపీస్కే వస్తుంది అనుకుంటాం. బొమ్మలు మార్కెట్ 99 బొమ్మ ఎంత ఉందో మెయిన్ అందరూ ఫస్ట్ ఆ తాట అనుకుని వెళ్తాం లోపలికి. మనకి తెలుసు ఎక్కువ రేట్ కొంచెం ఫస్ట్ తాట వచ్చేది అదే 99 రూపీస్కే వస్తుంది ఏ ప్రోడక్ట్ అయినా. ఒక మిడిల్ క్లాస్ వాడాలి అలా ఆలోచించేది అంతే కదా. బుక్స్, చిన్నపిల్లల బ్యాగ్స్, కలర్ పెన్సిల్స్, వాటర్ బాటిల్స్ చూడండి. ఫ్రూట్ మంకీ 409 రూపీస్ చెప్పాగా. 409 9 అనేది కామన్ గా ఉంటుంది. 99 అనగానే పైన 99 రూపీస్ 100 రూపీస్ అనుకొని వచ్చేస్తాయి. 9 అనేది కామన్ గా ఉంటుంది. నాకు తెలిసిన లాజిక్ పైన 49 దానికంటే ఇంకో లాజిక్ ఉంది అయితే నాకు తెలియదు. నాకు తెలిసిన లాజిక్ నేను వస్తువు ఎంఆర్పి చూస్తే ఆ ప్రొడక్ట్ ఎంఆర్పి మనం చూసినట్లయితే మై నాలెడ్జ్ 409 709 ఉంటుంది. ఇది లాజిక్. 99 మార్కెట్ అన్నీ ఉన్నాయి. వాచ్ గడియారాలు కూడా ఎక్కువ ఉన్నాయి. స్పెట్స్ మార్కెట్ 99 మార్కెట్. బాయ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, అండర్ గ్రౌండ్, లోయర్ గ్రౌండ్, యూజీ ఫ్లోర్, B1 ఇస్ పార్కింగ్. పైనుంచి వ్యూ. ట్రావెల్ బ్యాగ్స్ మీద ఇప్పుడు ఆఫర్స్ అయితే ఉన్నాయండి. స్కై బ్యాగ్స్ కంపెనీ మీద 50% నుంచి మళ్ళీ 70% ఉన్నాయి. ఈ ఆఫర్స్ ఎప్పుడు తీసేస్తారో తెలీదు. సో ఎవరైనా కంపెనీ బ్రాండెడ్ కొనేవాళ్ళు ఉంటారు కదా, ఈ ట్రావెల్ బ్యాగ్స్ కానీ జర్నీ బ్యాగ్స్, వాళ్ళైతే తొందరగా వచ్చి తీసేసుకోండి. లులు ఫ్యాషన్ స్టోర్ అండ్ లేడీస్కి అయితే 50%. ఇది నార్మల్ జ్యువెలరీ ఉంటుంది కదా, అన్ని ఫ్యాషన్ స్టోర్ లో 50% జ్యువెలరీ బ్యాగ్స్ అయినా జ్యువెలరీ కానీ లేడీస్ సంబంధించిన జ్యువెలరీ ఇంకా బ్యూటీ ఐటమ్స్ కూడా 50 to 70% నార్మల్ జ్యువెలరీ. అది ఈ ఫ్యాషన్ స్టోర్ చూపించేదా, ఫ్యాషన్ స్టోర్ లో ఉన్నాయి. లేడీస్ డ్రెస్సులు, లేడీస్ స్లిప్పర్స్ నుంచి బ్యూటీ ఐటమ్స్, లిప్స్టిక్, ఐ లాష్లు, ఐబ్రో ఏవో ఉన్నాయి. పేర్లు కూడా తెలియట్లే. క్రిస్మస్ ఆఫర్ అంటే ఇది. చెప్పులు జెంట్స్ కూడా ఉన్నాయండి. ఫ్యాషన్ స్టోర్ జెంట్స్ కూడా ఉన్నాయి. మెన్స్ కూడా ఉన్నాయండి. మెన్స్ కూడా వీడియో తీస్తుంటే కొంతమంది వద్దన్నారు, అందువల్ల కొంచెం జెంట్స్ తీయలేకపోయాం. ఉమెన్స్ జ్యువెలరీ, చిన్నపిల్లల బొమ్మలు 50% ఆఫర్ ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు. ఈ కిడ్స్ సంబంధించిన డోర్స్, చిన్నపిల్లలకి ఈ కిడ్స్ కూడా ఉన్నాయి. కిడ్స్ బొమ్మల మీద కూడా ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి లులు మార్కెట్లో. క్రిస్మస్ స్పెషల్, మెయిన్ క్రిస్మస్ ఫెస్టివల్ ఉంది కదా, ఆ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ ఆఫర్ నడుస్తున్నాయి. 50%, 30%, 40%. ఇప్పుడు మీరే ఫాస్ట్గా క్రిస్మస్ రోజు రాకుండా ముందే వస్తే స్టాక్ అనేది మీకు కొంచెం అవైలబుల్గా ఉంటుంది. మీరు క్రిస్మస్ రోజు వస్తే ఇంకా అయిపోవచ్చు. అంటే మనకు కావాల్సిన మనం ఏదో తక్కువగా వస్తుంది కదా అని ఏదో అడ్జస్ట్ అయ్యి కొనుక్కుండా ఇప్పుడు అడ్జస్ట్ కాకుండా కొనుక్కోవచ్చు మనకు నచ్చింది. టాయ్స్ బొమ్మలు 500. ఫుట్వేర్, చిన్నపిల్లల బొమ్మలు కూడా ఉన్నాయి లులు మార్కెట్లో. బైసికల్స్ కొందాం. కార్లు, సైకిల్స్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకి 3 years చిన్నపిల్లల బైసికల్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా 4th year 5th year బైసికల్స్ కొన్నాయి. 3000 అండి. 4,478. ఈ సైకిల్ ఇది వచ్చి 3000 సైకిల్. ఇది వచ్చి 2399. 7,000 రూపీస్. ఇది వచ్చేసరికి 1600. ఈ 9 అనేది భలే కామన్ ఫ్యాక్టర్. మార్కెటింగ్కి ఏంటంటారు, మార్కెటింగ్కి ఒక 9 అనేది కామన్ ఫ్యాక్టర్. అది చిన్న బైసికల్స్ చూడడానికి భలే ఉన్నాయి. చిన్నప్పుడు తప్పలేదు. 5,000. మా చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి. కార్లు కూడా ఉన్నాయండి. 8,500.
ఇంకో కార్ వచ్చేసరికి ఒకవేళ ఉన్నా మాకు ఆ దగ్గరలో అవైలబిలిటీ చిన్న కార్ ఏ కార్ కొనుక్కున్నా బెంజ్ కార్స్ 8,980 రూపీస్ సెకండ్ హ్యాండ్లో బండ్లు వస్తున్నాయి కదా బాబు. క్రిస్మస్ ట్రీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, క్లాక్స్ ఉన్నాయి, డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్, క్లాక్స్ ఇవి కూడా డెకరేషన్ ఐటమ్స్ ఆల్ ఇన్ వన్ ఆల్ ఆర్ డెకరేషన్ ఐటమ్స్ ఆల్ ఇన్ వన్. లూలు మార్కెట్ అంటే ఆల్ ఇన్ వన్ అంటే లూలు కాపురానికి వచ్చిన వాళ్ళు ఒకసారి వస్తే లూలు మాల్కి A to Z కొనుక్కొని వెళ్ళొచ్చు. దిండు, దుప్పట్లు, బాంతలు, ట్రావెల్ బ్యాగ్స్, ఫర్నిచర్ బాక్సులు, వెళ్ళిన వాళ్ళకి ట్రావెల్ బ్యాగ్ చెప్పాను కదా, స్కై బ్యాగ్స్ మీద ఆఫర్స్ ఉన్నాయని 50%. బ్యాగ్స్ అమెరికన్ టూరిస్టర్ మీద 70% ఆఫర్స్ ఉన్నాయి. 50% మీద ఆఫర్స్ ఉన్నాయి. బ్రాండ్ బ్యాగులు కావాలన్నా బ్రాండ్ బాబులంతా వచ్చేయండి. 65% పైన బోర్డు కూడా ఎలా తీశారు. స్కై బ్యాగ్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి. వాక్యూమ్ క్లీనర్స్ ఎంతో చూద్దాం ఒకసారి. ఎంత ఉన్నాయి వాక్యూమ్ క్లీనర్స్ ఒకసారి. వాక్యూమ్ క్లీనర్స్ 14,500 10,500 7,900 11,999 ₹50 పెట్టి చీపురు కొంటే సరిపోయింది. 50 రూపాయలు సరిపోయింది అనుకుంటా. 14,000 చీపురుతో బాగుంది. దీంతో 7,500 సినీ పోలీస్ అంతే కదా. ఇప్పుడు చీపురుతో ₹50 పెట్టి చీపురు కొంటాం, దానికి వాక్యూమ్ క్లీనర్కి డిఫరెన్స్ ఏముంది? చాట ఒక ₹50 పెట్టుకున్నాం, ₹100 అయితే ₹200. దగ్గర క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డు. వాక్యూమ్ క్లీనర్ అంతా బేసిక్ 8,000 వాక్యూమ్ క్లీనర్. ఫైనల్ ఫ్లోర్ వచ్చేసరికి అప్డేట్ అంటే ఇది మామూలు అప్డేట్, మెరిసిపోయే అప్డేట్, మిరిమిట్లు గొలిపే అప్డేట్ అంటే ఇది పైనుంచి వ్యూ. డబ్బున్న వాళ్ళకి ఏదైనా పర్లా, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళే ఆలోచిస్తాను ఇదంతా. ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ కాబట్టి ఆలోచిస్తా వాక్యూమ్ క్లీనర్ అవసరమా లేదా. ఇక్కడ గేమ్స్ చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకైతే నాకు తెలిసి హైదరాబాద్ మొత్తం మీద, హైదరాబాద్ ఎటు తిరిగిన ఇక్కడ ఉన్న గేమ్స్, చిన్నపిల్లలు ఆడే గేమ్స్ చూడండి ఫస్ట్ నుంచి. లూలు మార్కెట్ తప్ప నేనైతే చూడలేదు. మిగతా మాల్స్లో కంపేర్ చేస్తాను. రెయిన్బో గేమ్ అంట, చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, చాలా గేమ్స్ ఉంటాయి. ఇదొకటి నాకైతే కొన్ని అయితే చాలా వరకు ఒకే రకంగా ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి గేమ్స్. ఇది బాక్సింగ్ పంచర్ అంట. బైక్స్, ఏదో గేమ్స్ ఉంటాయి. ఇవన్నీ బొమ్మలు మనీ వేస్తే వచ్చేస్తాయి, లేదా గేమ్ ఆడాలనుకుంటా. ఎన్ని గేమ్సే, ఆల్ ఆర్ గేమ్స్. టీమ్ రికార్డ్ గేమ్స్ మీద కూడా ఆఫర్ నడుస్తున్నాయి, మర్చిపోయాను. గేమ్స్ మీద కూడా సపరేట్ గా పిల్లలకి ఆఫర్స్ నడుస్తున్నాయి. విడప్పుడు తీసుకెళ్ళిన ఎక్స్టీ థియేటర్ అని ఉంది కదా, విడప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు లేదు, ఫెస్టివల్ సీజన్ లో కొంచెం ఆ గేమ్స్ ఆడిన కొంచెం న్యాయం జరుగుతుంది మనకి పెట్టిన అమౌంట్కి. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి చూడండి, చాలా. వెరైటీ గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్న సైజ్ షిప్ మా చిన్నప్పుడు ఏమన్నా ఉంటేనా బైక్ ఉన్న చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా గేమ్స్ చూడండి. కార్, సాకర్ గేమ్ చూద్దాం ఒకసారి. ఈ బాల్ వేస్తే అన్నీ పడాలి, అవన్నీ బాల్ వేయగానే పడిపోయిన తర్వాత ఆ డోర్ లాక్ అయింది, కింద పడుతుంది. చూద్దాం, ఇదిగోండి. నిజంగా చెప్తున్నా, ఈ గేమ్ అయితే గేమ్ చాలాసార్లు చూసా, దీని పేరు కూడా నాకు తెలియదు. రెండు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.
మాస్టర్ గేమ్. ఇంకోటి చాలా గేమ్స్ చిన్నపిల్లలకి. ఇది ట్రక్ లాగా ఉంది. చాలా గేమ్స్, చాలా చాలా అంటే చాలా, ఒక చాలా కాదు 100 చాలాలు. ఇది గన్నులు పెట్టి పేల్చుకోవడాలు. అప్పు పెద్ద పెద్ద గన్నులే. చిన్న గన్నులు కూడా కదా, పెద్ద గన్నులు వేస్తున్నారు పిల్లలకి. థ్యాంక్స్ అక్క. వర్చువల్ కెమెరా. ఈ ఈ గుర్ర బొమ్మ ఆట అయితే నాకు నచ్చిందండి. అయితే నా చిన్నప్పుడు ఎక్కువ చూసాను, అది ఎక్కాను కూడా. చెప్పాను కదా చాలా ఉన్నాయి, చాలా. అన్ని చిన్నపిల్లలు చూడండి, సూపర్. ఇవన్నీ చిన్నపిల్లలు అండి, పెద్దవాళ్ళు అన్ని చిన్నపిల్లలు. చాలా బాగా చేశారు. చాలా గేమ్స్ చిన్నపిల్లలకి. ఇదేదో యుద్ధంలో వాడే ట్రక్ లాగా ఉంది. ఇదేదో మెట్రీలో ఉన్నట్టుంది, పెద్ద కారు. ట్రక్ లాగా ఉంది. ఇదేదో అమెరికన్ గేమ్ అంట. ఇదేదో శాటిలైట్కి తీసుకెళ్తారు, రాకెట్ లాంచింగ్కి. మాల్ సర్వీసెస్, వీల్ చైర్ అవైలబుల్. ఇక్కడ చిన్నపిల్లలకి, ఇది పెద్దవాళ్ళకి వీల్ చైర్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది నోట్ చేసుకోండి. పెద్దవాళ్ళు చాలా పెద్ద పార్క్, వాళ్ళు అలా నడవలేరు కాబట్టి వాళ్ళకి సపరేట్గా వీల్ చైర్ అవైలబుల్గా ఉంది. ఇది నోట్ చేసుకోండి. మీకు అక్కడ ఎవరు అడిగినా చెప్తారు వీల్ చైర్. ఇంక ఇదంతా పార్కింగ్ గురించి చెప్పక్కర్లా, చాలా పెద్ద పార్కింగ్. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే పార్కింగ్ కష్టాలు చాలా ఉండేవి. స్టార్ట్ అయిన స్టార్టింగ్స్లో నాకు తెలిసి రోడ్డు మీదే పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళి ఫ్రీగా ఫుడ్ వచ్చింది. అప్పుడు ఫ్రీగా ఫుడ్ బాగా పాపులర్ అయింది. చాలా పెద్ద పార్కింగ్, ప్రాబ్లం ఏం లేదు. పార్కింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇంకోటి, పార్కింగ్ ఫీజు లేదు లూలు మార్కెట్లో. పార్కింగ్ ఫీజు లూలు మార్కెట్లో లేదు. లైక్, షేర్ అండ్ కామెంట్. మిగతా వాటిలో చాలా వాటిలో పార్కింగ్ చూస్తాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.